ఒక చిరంజీవి గారిదో, లేదు ఒక శోభన్ బాబు గారిదో, లేదు ఒక సిరివెన్నెల గారిదో అంటున్నప్పుడు కొంతమందికైనా ఓకే, మేము కాదంటలేదండి, వీళ్ళు గొప్పవాడు కాదంటలేదు, కానీ పెద్ద దేశభక్తులైతే కాదు కదా. ఏదో తన యొక్క జీవితంలో ఏదో 4 సినిమాలు చేశారు, 10 సినిమాలు చేశారు, మెగాస్టార్ అయ్యారు, పోనీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని అంటారు చాలామంది. కానీ చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే, అమ్మ పిల్లవాడికి అన్నం పెట్టడానికి చందమామను చూపిస్తుంది. చందమామను చూపించకపోతే అన్నం తినడం. అట్లా కవిగా రచయితగా మనం ఎంచుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో, నేను శోభన్ బాబు గారి జీవిత చరిత్ర అనే పుస్తకం రాసిన తరువాత నాకు తెలిసినంత వరకు కనీసం ఒక 200-300 మంది కుటుంబాలైతే ఖచ్చితంగా ఆర్థికంగా బాగుపడ్డాయి.